ఇక్కడ ఒక విషయాన్ని మనం చర్చించాలి. చర్చించడం అంటే కంటే చాలామంది అంటున్నారు, పోలుస్తున్నారు. సినిమా యాక్టర్‌ని పోల్చడం అనేది చాలా సహజం. ఎన్టీ రామారావుతో పోలుస్తారు, విజయ్‌తో పోలుస్తారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని చాలామంది పోల్చి చూస్తున్నారు. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ ఈ సందర్భంలో మాట్లాడక తప్పదు. సరే, పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడినప్పుడు జన సైనికులు లేకపోతే నా కాపు సోదరులు కించిత్తు బాధపడిన ఉన్న వాస్తవాన్ని చెప్పవలసినటువంటి బాధ్యత నాకున్నదనే ఉద్దేశంతో 2-3 మాటలు మాత్రం చెప్పదలుచుకున్నాను. విజయలాగా సాహసం చేస్తే ఆ రోజున చిరంజీవి గారు, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఏదో ఒక దశలో అయి ఉండేవారు అనేది విశ్లేషకుల అభిప్రాయం. కాపులు చిరకాల కోరిక, ఒక కాంక్ష. ఈ రాష్ట్రానికి అనేక మంది మంత్రులు, ముఖ్యమంత్రులు చేశారు. మనం కూడా ముఖ్యమంత్రి చెయ్యాలి అని కాపుల ఆశలను అడియాశలు చేసేటటువంటి కార్యక్రమంలోనే పవన్ కళ్యాణ్ గారు నిమగ్నమైపోయి ఉన్నారు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, సాహసం చేయలేని వాళ్ళు, ధైర్యంగా ముందుకు వెళ్ళలేని వారు రాజకీయాల్లో నెగ్గుకు రాలేరు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఇవాళ. ఆయన అంతగా ధైర్యం చేసే శక్తి లేకపోవటం. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా మందికి నేను అనే మాట కాస్త ఇబ్బందిగా ఉన్నా, రాజకీయాలు ఏమాత్రం తెలియనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే తాను అధికారంలోకి తీసుకొచ్చాడు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని అనేటువంటి భావన సర్వత్రా వ్యాపించి ఉంటే, నిజంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని నేను అనుకుంటే 15 సంవత్సరాల పాటు చంద్రబాబే ముఖ్యమంత్రి అవ్వాలి అని కోరుకున్న రోజునే రాజకీయాలకు మీరు పనికి రారు అనే విషయాన్ని ప్రజలు గమనించారనేది తెలుసుకోవలసిన సత్యమని ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ